మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రీమియంలోనే థియేటర్ ఏదైతే ప్రీమియం షో పడే మెయిన్ థియేటర్ ఉందో విజయలక్ష్మి దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఉండి ఆస్కార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. ఎలా ఉందండి సినిమా? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? చాలా బాగుంటుందండి. మళ్ళీ బిగ్ ఇచ్చేసి ప్రభాస్ గారికి పండగ సినిమా ఇదే. సంక్రాంతికి వసంత తర్వాత యోగి తర్వాత వచ్చిన సినిమా ఇదే. పండగ చాలా గ్యాప్ తర్వాత వింటేజ్ ప్రభాస్ అదే చూస్తున్నాం. అదే ఇప్పుడు క్రేజ్ కూడా అదే సినిమాకి. ప్రభాస్ 12 ఏళ్ళ క్రితం చూసారు. అలాగా కామెడీగానే కలర్ఫుల్ డ్రెస్లతో డాన్సులతోనే. ఏదో సినిమా ఏంటండి యోగి? అది మిర్చి. సంక్రాంతికి వచ్చింది. సంక్రాంతికి యోగి, వర్షం యోగి. వర్షం యోగి అంతే. మళ్ళీ ఎన్నేళ్ల తర్వాత వస్తుంది సినిమా ఇది. అంతే. ఎలా ఉండి ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టబోతున్నారు ఈసారి? ఓపెనింగ్ 150 కోట్లు ఎక్స్పెక్టేషన్ అండి అది. అంటే ఇండియాలోనే పెద్ద ఓపెనింగ్ వస్తుంది లెక్క. అది నార్త్లో విపరీతం క్రేజ్ ఈ సినిమాకి. ఎందుకంటే అర్రర్ జాండర్ కాబట్టి, ఇది అర్రర్ కామెడీ కాబట్టి నార్త్లో విపరీతం క్రేజ్ ఉందండి. హిట్ అవుతుంది లెక్కేస్తున్నాడు. ప్రతి మనిషికి అవసరం వర్షం. అది చూపించింది ప్రభాస్ గారు. అది లాంగ్ 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 బ్యాక్. ప్రతి మనిషికి అవసరం వర్షం. దట్స్ ఆల్ ప్రభాస్. మీరు చెప్పండి ఎట్లా ఉండబోతుంది? అద్భుతంగా ఉన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఆల్రెడీ యూఎస్ఏ నుంచి ప్రివ్యూ చూసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారండి. సెకండ్ హాఫ్ అదుర్స్, లాస్ట్ 20 minutes గ్రాఫిక్స్ అదుర్స్ అని చెప్పారండి. బంపర్ హిట్ అవుతుందండి, దాంట్లో డౌట్ ఏమీ లేదు. అబౌవ్ 1000 crores ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది. ఖచ్చితంగా రాబోయే ఫౌజీ స్పిరిట్ తో అగ్రస్థానానికి వెళ్ళిపోతాడు మా ప్రభాస్. అగ్రస్థానంలో ఉన్నాడు కదా, ఇంకా టాప్ అండి. ఎవరు అందుకునేంత రేంజ్కి వెళ్ళిపోతాడు, నో డౌట్ అట్ ఆల్. జై ప్రభాస్. చెప్పండి ఎలా ఉండబోతుంది మీ ప్రభాస్ సినిమా? డెఫినెట్ గా హిట్ అవుతుందండి. ఆల్రెడీ న్యూస్ వచ్చింది, ఫారిన్ న్యూస్ వచ్చింది, స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా రేపటి నుంచి మౌత్ టాక్ మోగుతుంది. ఇంకా రేపటి నుంచి ఇంకా 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 మరి ప్రభాస్కి తిరిగిలేని విజయంగా అవుతుందని చెప్పేసి అదండి. ఓవరాల్ గా చెప్పాలంటే సంక్రాంతి అనేది ఈసారి ముందుగానే వచ్చింది. సంక్రాంతి ప్రభాస్ సినిమాతో పండగ ముందే చేసుకుంటున్నారు. ఇంచుమించు చెప్పాలంటే హోమ్ టౌన్ గా భీమవరం ప్రభాస్ హోమ్ టౌన్ గా చెప్పవచ్చు. ఆల్రెడీ ప్రభాస్ మేనియో స్టార్ట్ అయిపోయింది. సూపర్ డూపర్ హిట్ గా ఇక్కడ అభిమానులు చెప్తున్నారు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.